ఏయ్, ఇలా చూడు, ప్రతి నెల డ్యూ కరెక్ట్ గా కట్టలేదనుకో బ్యాంక్ వాడు నీ షాప్కి వస్తాడు. షాపు నీది కాదని తెలిసిపోతుంది, నువ్వు జైలుకి వెళ్తావు. జాగ్రత్త. డబ్బు లేకుండా సావిత్రికి పెళ్లి చేయలేం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డబ్బు దొరుకుతుందా? ఇన్విటేషన్లు కూడా ఏం చేసావు? నాకెందుకు తప్పు చేసానని అనిపిస్తుంది మావయ్య. వదిలే కరుణా, అనవసరంగా మనసు పాడు చేసుకోకు. నువ్వు క్లియర్ గా ఉంటేనే నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆలోచించగలం. టెన్షన్ పడకబ్బాయ్, డబ్బు దొరుకుతుందిలే. ఏం కన్నా, కావాలంటే మనం ఇంకో బ్యాంకులో 10 లక్షలు అప్పు తీసుకుందామా? $10 లక్షలు ఏంటి నాన్న, 20 లక్షలు, 50 లక్షలు కూడా తీసుకో. ఎందుకంటే నీకు రోషం, పౌరుషం, సిగ్గు, శరం అంతెందుకు, ఆ డబ్బుని మళ్ళీ కట్టే ఉద్దేశం కూడా లేదు నీకు. కానీ నాకు మళ్ళీ కట్టేయాలని ఉంది. డబ్బు కోసం నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేయి చాచుతావు కదా. ఇలా ఎదుటి వాడి దగ్గర చాచి చాచి నా జీవితాన్ని పాడు చేస్తావు. అబ్బాయి, డబ్బు తీసేసుకుంటావు, అప్లోడ్ వస్తే లోపలికెళ్ళి దాక్కుంటావు, లేదా వాళ్ళ ముందు తల ఉంచుకుని నించుంటావు. నేను అప్పుడే చెప్పాను కదా, ఇదంతా వద్దు వద్దు వద్దని. ఈ రోజు నీ వల్ల, నీ ఒక్కడి వల్ల నేను ఫోర్జరీ చేసి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఆ పోలీసుడు నన్ను ఫ్రాడ్ అని అన్నాడయ్యా. నేను ఇన్నాళ్ళు నీ వల్ల కష్టపడ్డాను, కానీ ఈ రోజు అవమానపడ్డాను. చివరికి నన్ను నీలా మార్చేసావు కదా. ఎందుకలుడు ఆ మాటలు? నువ్వు అప్పులు చేసి చేసి అమ్మని చంపేశావు. ఇప్పుడు నన్ను చంపుతున్నావు, రేపు దాన్ని కూడా చంపేస్తావు. అబ్బాయి, అలా మాట్లాడుకో. కానీ నువ్వు మాత్రం అప్పులు చేస్తూ సంతోషంగా ఉండు. పో ఇక్కడి నుంచి. నాన్న, నేను నీ మీద చేయి చేసుకుంటానేమో నీ భయం వేస్తుంది. కరుణా, వెళ్ళిపో నాన్న, వెళ్ళి ఇక్కడి నుంచి. 6 లక్షలు ఫ్రాడ్ చేసిన డబ్బే ఒప్పుకుంటాను. ఆ మిగిలిన 4 లక్షలు మా అమ్మ కొట్టు మెషిన్ని తొక్కి తొక్కి సంపాదించిన డబ్బు, అది నాకు కావాలి. నేను వదిలిపెట్టాను. అబ్బాయి, ఎవరో హరి అని చెప్పావే, వాడి పేరు లేదు, కంపెనీ నెంబర్ సియూజీ. కంపెనీ పేరు? ఏ కంపెనీ? అది ఒక ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీ, ఎల్బీ నగర్ ఏరియాలో ఉంది. అన్నా, ఇక్కడ ఆఫ్ షోర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఉందా? ఆ పేరుతో ఏదీ లేదే. నేను 5 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాను. మీరు చెప్పిన పేరుతో ఇక్కడ ఏ కంపెనీ లేదు. ఆల్బర్ట్, అలాంటి కంపెనీ ఇక్కడ లేదంట. నువ్వు ఒక సియూజీ నెంబర్ చెప్పేవే, అందులో ఇంకేమైనా సియూజీ యాక్టివ్గా ఉందో చూడు. ఒక్క నిమిషం కూడా చూస్తాను. మొత్తం 23 నంబర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. వాటిలో ఇప్పుడు ఒక్క నెంబర్ యాక్టివ్గా ఉంది. ఉందా? ఉంది. ఏ ఏరియా చెప్పగలవా? దిల్షుక్ నగర్ టవర్ నంబర్ 187. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్ వద్దన్నా, నీకు వచ్చే అమౌంట్లో 10% ఇవ్వు. అలాగే సార్, మిగతాది నేను చూసుకుంటాను. సరే సార్. ఏం కావాలి, ఏం తీసుకోవాలి? 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు తీసుకోండి, ఇన్సూరెన్స్ పేపర్లు ఉంటే తీసుకురండి. ఇంకేం అవసరం లేదు, మిగతా నేను చూసుకుంటాను. 8 లక్షలు లోన్ అమౌంట్, అందులో 10%, 80,000 నాకు ఇచ్చేయండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. నా డబ్బెక్కడ్రా, చెప్పురా. ప్లీజ్ సార్, పాపం చూడండి సార్, నా పాపే సార్.
సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్. మీరే నా డబ్బు కొట్టేశారని తెలుసు, మర్యాదగా చెప్పు. చెప్పురా! పోలీసులతో చెప్పరు కదా సార్. తీరా ఫోను, తీరా. అటెండ్ చేయి. నంబర్. హలో మీకే ఫోన్. అన్నయ్య ఏమైనా చెప్పాడు సావిత్రి? ఫోన్ చేశాడు. మన పెళ్లికి డబ్బు ఏర్పాటు చేశాడట. నాళ్ళు చుక్కలు చూపించావు కదా, నీ సంగతి ఫస్ట్ టైం నాకు చెప్తానే. అలాగా? ఏం చేస్తావేంటి? ఏ నీకు తెలియదా? హాయ్ చిప్పు. పాపం చిన్నపిల్లలు ఎవరు వినరని మాట్లాడుకున్నారు. తప్పు కాదు, వాడు మాట్లాడటం తప్పు కాదు, నేను వినటం తప్పు కాదు. కానీ నువ్వు అక్కడ వచ్చి నిలబడ్డావే, అది తప్పు. చెయ్యి తీయరా. మేజర్ కరుణాకర్, ఒక్కడుగు ముందుకేస్తే నీ చెల్లెలు మాట్లాడింది ఇంటర్నెట్ లో ఉంటుంది, ఇంకొక అడుగు ముందుకేస్తే ఆ లింక్ తన ఫేస్బుక్ వాళ్ళలో ఉంటుంది. వాడి ద్వారా నన్ను పట్టుకుందామనుకున్నావా? నా దృష్టిలో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక నంబర్గా ఉన్నంత వరకు నీకు ఏ ప్రాబ్లం లేదు. మనిషిగా మారాలనుకున్నావో లేపేస్తా. ఎగ్జాక్ట్లీ లైక్ దట్. అల్లుడు చెప్పు మావయ్య. ఇంటికి వచ్చేసావా? నువ్వెక్కడున్నావు? నేను ఇంకా బార్లోనే ఉన్నాను అల్లుడు. అవును కర్ణ, నిన్నేంటి అలా మాట్లాడేశావు? మనం తప్ప ఆయనకి ఇంకెవరున్నారు చెప్పు? పాపం ఎంత కృంగిపోయాడో తెలుసా? నానా రా భోంచేద్దాం. నానా రా భోంచేద్దాం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నేదో కోపంలో మాట్లాడాను, అదంతా మనసులో పెట్టుకుంటావా? నాకు నీ మీద కోపమే, కానీ ద్వేషం లేదు. కోపం ఎక్కువసేపు ఉండదు, డబ్బేగా పోతే అయిపోయింది. కానీ నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. నన్ను క్షమించయ్యా. అంత మాట అంటావేంటి నాన్న? రా భోంచేద్దాం. ఏంటి నాన్న? నేను ఏంటి విషయం తాగేశానయ్యా. ఏమంటున్నావు నువ్వు? నేను తొందరపడి. ఏమైంది నాన్న? నాన్న రక్తం వస్తుంది. నాన్న ఇప్పుడు ఎలా ఉంది? కర్ణా, నీకు బుద్ధి లేదా నాన్న? ప్రతిసారి ఇలా తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఏమైనా బాగుందా? నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటావుగా, సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏదీ లేదా నాన్న అని. నాకు అవేమీ లేవు. ఒంట్లో బాగోలేని మీ అమ్మ 1 సంవత్సరంలో చనిపోతుందని డాక్టర్లు చెప్పారు. మీరప్పటికి చిన్నపిల్లలు. మీతో చెప్పగలనా 1 సంవత్సరంలో మీ అమ్మ చనిపోతుందని? ఎవరెవరిని అప్పడగలను అందరినీ అడిగాను. నాకు తెలుసు నేను ఆ అప్పులు తిరిగి తీర్చలేను అని. 1 సంవత్సరమే బతుకుతుందన్న మీ అమ్మని 3 ఏళ్ళు మీతో ఉండేలా చేశాను. అందుకే నేను అప్పులు చేశాను. కన్నా,
ఇప్పుడు చెప్తున్నాను, నీ కోసం, నీ చెల్లెల కోసం నేనెవరి కాళ్ళైనా పట్టుకుంటాను, ఎన్ని అప్పులైనా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను. సావిత్రి పెళ్లి హలో బ్రహ్మాండంగా సార్, మీరు ఇలా జరుగుతుంది. స్ట్రెయిన్ అవ్వకూడదు. ముందు బాగా రెస్ట్ తీసుకోండి. పేషెంట్ కి రెస్ట్ కావాలి. మీరు కాస్త బయట వెయిట్ చేయండి సార్. లేదు సావిత్రి, నాన్నకేం కాలేదు. ఒంట్లో నలతగా ఉందంటే ఆసుపత్రి తీసుకొచ్చాం అంతే. అన్నయ్య, ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? బానే ఉన్నారమ్మా. వెళ్ళి చూసిరానా? రెస్ట్ తీసుకుంటున్నారు. రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇప్పుడు పర్వాలేదని చెప్పారు. సావిత్రితో నాన్నగారు విషయం తాగారని చెప్పలేదు. ఫోన్ చేస్తాను. పాపం చిన్నపిల్లలు ఎవరు వినరని మాట్లాడుకున్నారు. ఒక నిమిషం. సావిత్రి, నీ ఫోన్ లేవు. ఆ, నేను తర్వాత కాల్ చేస్తాను. మేజర్, ఈ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి 10 నిమిషాలకు పైన అవుతుంది, కానీ బ్యాటరీ ఇంకా వేడిగా ఉంది. లోపల ఏదో సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. దిస్ ఫోన్ ఇస్ హ్యాక్. మేజర్, మీ ఫోన్ ఆన్ చేసి ఇవ్వండి. మీ నెంబర్ చెప్పండి. 8939220874. ఇప్పుడు మీ కాల్ కట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఇక్కడ నుంచి 3 సెకండ్స్ తర్వాత మీ కాల్ కట్ అవుతుంది చూడండి. 1 2 3. మీ సిమ్ను కూడా వాడు హ్యాక్ చేశాడు మేజర్. అది మాత్రమే కాదు, మీరు నార్మల్గా మాట్లాడే ఫోన్ కాల్ కూడా వాడు వినగలడు. ఇప్పుడు హ్యాక్ చేసింది ఎవరో కనిపెట్టలేమా? అలా కనిపెట్టలేం కాబట్టి వాడి పేరు హ్యాకర్. ఈ రోజు మనందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మనం ఏమీ చదవకుండా యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు అలో 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 నొక్కుతాం కదా సార్. మనం యాప్ని మాత్రమే అలో చేయట్లేదు, మన ఇన్ఫర్మేషన్ దొంగిలించేవని కూడా అలో చేస్తున్నాం. మేజర్, మీకు పాస్ లో ఒక ఎంటీ మెసేజ్ వచ్చి ఉంటుంది. అది కనీసం మీకు గుర్తు కూడా ఉండదు. కానీ అది ఓపెన్ చేసిన ఆ క్షణం నుంచి మీ మొత్తం ఇన్ఫర్మేషన్, SMS, ఫోటోగ్రాఫ్, మెయిల్, కెమెరా, వీటన్నిటిని ఎవరో గమనిస్తున్నారు. ఇప్పుడు అయితే వేరే దారే లేదా? ఒకే ఒక దారుంది. స్మార్ట్ ఫోన్ ఎప్పటికీ యూజ్ చేయకండి. వాడు మీ జీపీఎస్ నే ట్రాక్ చేస్తున్నాడు. మీ నాన్నగారి బేసిక్ మొబైల్ యూజ్ చేయండి మేజర్. అందులో ఎలాంటి యాప్ ఉండదు. ఇక వాడు మిమ్మల్ని ట్రాక్ చేయలేడు, హ్యాక్ చేయలేడు. సావిత్రి ఫోన్ హ్యాక్ చేయడం కూడా పర్వాలేదు, కానీ తనే నా చెల్లెలని ఎలా కనిపెట్టాడు? ఏం అర్థం కావట్లేదు. వాడెక్కడ కనిపెట్టాడు? అంతా నువ్వేగా ఇచ్చావు. నేనా? అవునల్లుడు, నీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నువ్వేగా ఇస్తున్నావు. ఇదిగో చూడు, పోయిన నెల మాత్రం 30 ఫోటోలు విత్ మై సిస్, విత్ మై డాడీ, విత్ మై ఫ్యామిలీ అని అన్ని ఫోటోస్ ని నువ్వే అప్లోడ్ చేసావు. అంతెందుకు అల్లుడు, పోయిన నెల అమీర్పేటలో ఓ పాపను ఒకటి కిడ్నాప్ చేశాడు. ఎలా చేశాడు అనుకుంటున్నావు? ఉదయాన్నే ఆ పిల్ల లేచి "హీ" అని ఆవరించగానే వాళ్ళమ్మ ఓ సెల్ఫీ. ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు, రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్ని టైం ప్రకారం ఏ కలర్ ఇష్టమో అదే కలర్ లో ఐస్ క్రీమ్ కొనిచ్చి దానికో సెల్ఫీ. వాడు దాన్ని ఓపెన్ చేసి చూశాడు. 12 గంటలకి పాపకి ఐస్ క్రీమ్ కావాలి. అదే కలర్ ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. పిల్లని ఎత్తుకుపోయాడు. మనమే మన గురించి చెప్పి ఎత్తుకుపోయాడంటే ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం కష్టం లేడు. కర్ణ, నువ్వు ఒక ముఖ్యమైన పర్సన్ ని మీట్ అవ్వాలని చెప్పాను కదా, ఇతనే. సార్, నా పేరు వసంత్ సార్. సంవత్సరం క్రితం మా అమ్మకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డబ్బు కావాల్సి వచ్చింది. మన దేశంలో మెడికల్ లోన్ లేదు. అంతేకాకుండా 50 ఏళ్లు దాటితే ఇన్సూరెన్స్ కూడా చేయలేం. వేరే దారి లేక డూప్లికేట్ డాక్యుమెంట్స్ తో లోన్ తీసుకోవాల్సి వచ్చింది సార్. కానీ అడ్మిట్ చేసిన ఒకే రోజులో డబ్బు మొత్తాన్ని ఎవరో కొట్టేశారు సార్. సార్, డబ్బు పోతే పోయింది సార్. మా అమ్మని కాపాడుకోలేకపోయాను సార్. మనం ఏం చేయగలం చెప్పండి? మేడం దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళాను. మీకు ఇలాగే జరిగిందని చెప్పారు. ఇంకా ఎంతమందిని మోసం చేస్తారో తెలియట్లేదు. వస్తాను సార్. వాళ్ళమ్మ చావుకి ఎవరో కారణమో చెప్పుకోలేక తనే బ్లేమ్ చేసుకున్నాడు. కానీ వీళ్ళలాగా నువ్వు మామూలు మనిషివి కావు. యువర్ అ సోల్జర్. ముందు నీ గురించి మాత్రమే ఆలోచించావు. ఇప్పుడు నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు. వాళ్లకు సమస్య వచ్చినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. పగ తీర్చుకోవడానికి ఇది పర్సనల్ ప్రాబ్లం కాదు కర్ణ, పబ్లిక్ ప్రాబ్లం. వాడిని వెతుకు, పట్టుకో, కానీ పగ తీర్చుకోవడం కోసం కాదు, జస్టిస్ కోసం. సార్, నాకు 5 లక్షలు గిఫ్ట్ వచ్చినట్టు మెయిల్ వచ్చింది సార్. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఒక నాకు కాల్ చేసి మీ గిఫ్ట్ అని ఇంటికి డెలివరీ అవుతాయి, దానికి మీరు 50,000 రూపాయలు ఎక్సెస్ డ్యూటీ ఎయిర్పోర్ట్లో కట్టాలి అని చెప్పాడు సార్. నేను అప్పు సప్పు చేసి కట్టాను. ఆ తర్వాత తెలిసింది సార్, ఎయిర్పోర్ట్లో కస్టమ్ ఆఫీసే లేదు అని. నన్ను బాగా మోసం చేశారు సార్. ప్రతి నెల పెన్షన్ డబ్బుని పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ మధ్య సంవత్సరం ముందు డిజిటల్ ఏజెంట్ చెప్పి మీ డబ్బు మొత్తం బ్యాంక్ వెళ్ళిపోతుంది, ఓ సంతకం పెడితే చాలన్నారు. ఆ తర్వాత అంతే సార్, పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే బ్యాంకు పంపించామంటున్నారు.
బ్యాంకుకు వెళ్తే మీ డబ్బు రాలేదంటున్నారు సార్. ఈ డబ్బంతా ఏమైపోతుంది సార్? సార్ నా పిల్లాడి చదువు కోసం రాత్రి బౌళ్ళు కష్టపడి కొద్ది కొద్దిగా కూడబెట్టి 2 లక్షలు దాచాను. కొన్నాళ్ల తర్వాత డబ్బు తెద్దామని బ్యాంక్ వెళ్ళాను. ఈ కార్డును ఉపయోగించి డబ్బు తీసేసావని కంప్యూటర్ మిషన్ చెప్తోందమ్మా అన్నారు సార్. ఇంట్లో ఉంటే భద్రత లేదనే కదా సార్ నేను బ్యాంకులో జమ చేశాను. అన్ని ఏటీఎం సర్వర్ మిషన్స్ కి ఒక స్విచ్ ఉంటుంది. మీరు ఏటీఎం కి వెళ్లి మీ పిన్ నెంబర్ ని నొక్కుతారు కదా, అప్పుడు మీ బ్యాంక్ వాడు ఆ డీటెయిల్స్ చూడటానికి ఆ స్విచ్ ను ఓపెన్ చేస్తాడు. ఆ గ్యాప్ లో ఈ దొంగెదవులు ₹1, ₹2, ₹5 కొట్టేస్తారు. మనము ఏదో మన బ్యాంక్ కూడా ఛార్జ్ చేశాడు అనుకుని వాడిని తిట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇంతకు ముందు డబ్బు సంపాదించాలంటే మనుషుల్ని మోసం చేసేవాళ్ళు సార్, కానీ ఇప్పుడు ఆ మనిషి నమ్మే కంప్యూటర్ను మోసం చేస్తున్నారు సార్. వాళ్ళు ఏ దేశంలో ఉన్నారో ఏమో, వెళ్ళి పని చూసుకోండి సార్. అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. నాకు ఇది వర్కౌట్ అవ్వదనిపిస్తోంది. పోయిన డబ్బు దొరికే ఛాన్స్ లేదు. హాయ్ బార్సిలోనా. వేరే దారి ఉందేమో చూద్దాం. ఏంటి బ్రదర్, మీరున్న స్పీడ్ కి పాటికి బార్సిలోనా సెటిల్ అయిపోయి ఉంటారు అనుకుంటే ఇలా బారోడ్తో తిరుగుతున్నారా ఇంకా? ఈయన గారు కలెక్టర్. లేదు, ఓ చిన్న ప్రాబ్లం. ఏమైంది బ్రదర్? అకౌంట్లో ఉన్న డబ్బు పోయింది. ఎంత బ్రదర్? 10 లక్షలు. 10 లక్షల రూపాయల? వస్తాను. ఎందుకు కలెక్టర్? రామా. రావడదాం. ఆ బ్రదర్, ఓ చిన్న ఐడియా, రండి మాట్లాడదాం. రండి చెప్తాను. నేను ఈ బ్యాంక్ ఎంప్లాయీనే బ్రో. మామూలుగా ఎవరికి చెప్పను, కావాల్సిన వాళ్ళకి మాత్రమే చెప్తాను. మా బ్యాంకులో కూడా 30,000 40,000 అని చాలా మంది డబ్బు పోయింది. బ్యాంక్ వచ్చి అడుగుతారు కానీ డబ్బు తిరిగి రాదు. మా బ్యాంకులో సిస్టమ్స్ రిపేర్ చేయడానికి కోటి నుంచి సల్మాన్ అనే కుర్రాడు వస్తాడు. వాడు కొంచెం కమిషన్ తీసుకుని మిగతా అమౌంట్ ఇప్పించేస్తాడు. 10 లక్షలని చెప్పకండి, భయపడతాడు. ఓ 50,000 అని చెప్పి అడగండి. కోటి లోపలికి వెళ్ళాక 3వ కోటి సల్మాన్ సిస్టమ్ రిపేర్ అండ్ సర్వీస్ అని బోర్డు ఉంటుంది. అక్కడికి వెళ్ళి నేను చెప్పానని చెప్పండి బ్రో. అల్లుడు ఇది రా. ఇక్కడ సల్మాన్ ఖాన్ ఎవరండి? నేనే. ఏంటి విషయం? అందాల రాజు పంపించాడు. నా అకౌంట్లో ఉన్న డబ్బు. ఒక నిమిషం. చోటు, షాప్ చూసుకో. ఏంటి సార్, షాప్కి వచ్చి రాగానే అకౌంట్కి అకౌంట్ అంటారు? అలా మాట్లాడకండి సార్. ఎంత అమౌంట్? 50,000. 50,000 రూపాయల? పెద్ద అమౌంటే. మన కుర్రోళ్ళకి చెప్తే ఓ 35,000 తిరిగి రావచ్చు. ఏంటండి అన్యాయం? మా డబ్బు 50,000కి 35,000 ఇస్తా ఉంటున్నారు. ఈ డబ్బే సార్, ఎవరు కాదన్నారు? కోర్టు కేసు అని వెళితే మొత్తం వాళ్ళే తినేస్తారు. ఈ వచ్చేది రాదు. ఓకేనా, నాట్ ఓకేనా? ఓకే సార్. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మిత్తు మొబైల్ అనే ఒక షాప్ ఉంటుంది. అక్కడ రాబర్ట్ అని మన కుర్రోడు ఉంటాడు. తన నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. షాప్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయండి, వాడే బయటకు వస్తాడు. హలో, అలాగా? సరే అల్లుడు, నాన్నని డిశ్చార్జ్ చేస్తున్నారట. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. జాగ్రత్త అల్లుడు. ఓకే. నా కొన్న వారంలో డిస్ప్లే పోయిందన్న, నువ్వే రెడీ చేసి పెట్టాలన్నా. కంపెనీకి వెళ్తే extra డబ్బులు ఉంటాయి. ఉంటావు, వారంటీ లేదు, గ్యారంటీ లేదు, ఏమీ లేదు. కంప్యూటర్ తీసుకుని ఇస్తావా? నేను చెప్పేదే రేటు. అన్నా ఏంటన్నా నీ తమ్ముడుతోనే ఇలా మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నా. ఎంతమందిని తీసుకొచ్చాను, కొంచెం చూసి చేసి పెట్టన్నా. సరే, నువ్వు వెళ్ళి రేపు రా, ఏదో ఒకటి చేద్దాం. థ్యాంక్స్ అన్నా. సార్, రాబర్ట్. అవును, నేనే రాబర్ట్. సల్మాన్ మిమ్మల్ని కలవమని చెప్పారు. సల్మాను ఆ కాంప్లెక్స్ లో ఉంటారు. నా అకౌంట్ డీటెయిల్స్ మీతో లేదు. ఆయనే మీ నంబర్ అలా ఇచ్చారు. నాకెవరు? నేనే మీకు ఇప్పుడు ఫోన్ చేశాను. మీరు కట్ చేశారు. లేదే, నాకే ఫోన్ కాల్ రాలేదే. సార్, నేనే ఇప్పుడు మీకు ఫోన్ చేశాను, మీరు కట్ చేశారు సార్. లేదు సార్, నేను ఇక్కడే ఉన్నాను, నాకే ఫోన్ కాల్ రాలేదు సార్. రాలేదని చెప్తుండే కదా సార్. దొబ్బకు సార్, పో సార్. అన్నా సామ్సంగ్ ఛార్జర్ ఒకటి అడిగి తీసివురా. సార్, అదే నాకు కొంచెం- తెలియదని చెప్పాను కదా సార్. తెల్లారు కానీ చావు పేరం సల్మాన్ షారుఖ్ అంటే ఊరికే వేరే పని పాటలేదు. అయ్యా ఎవడన్నా ఈ లాంప్ వస్తా? ఎవరో తెలియదబ్బా, షాప్ మారి వచ్చినట్టు. సరే, మోడల్ నెంబర్ ఏంటన్నా? నీకు మెసేజ్ పంపించాను కదన్నా. నాకు మెసేజ్ ఏమి రాలేదబ్బా. ఇప్పుడు నువ్వు డబ్బు తీసావు కదా, అది వెంటనే నీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. సార్ అవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్.